ఒకసారి హనుమంతుడు అయోధ్యలో ఆత్రంగా అంగడి వీధికి పరుగులు తీశాడు. అక్కడ దొరికిన సింధూరాన్నంతా కొని అది ఒంటికి అంటుకుని ఉండడం కోసం నువ్వుల నూనెతో కలిపి ఒక ముద్దలా తయారు చేశాడు. ఆ సింధూరపు ముద్దను తల నుండి కాలి వరకు తన శరీరంపై అంగుళం కూడా వదలకుండా దట్టంగా పూసుకున్నాడు. మనం ఏ హనుమంతుడి ఆలయానికి వెళ్ళినా అక్కడ ఆంజనేయ స్వామి సింధూర వర్ణంలో దర్శనమిస్తాడు. ఎందుకని? ఒక్క చిటికెడు సింధూరం ఆయుష్ను పెంచుతుందంటే మీరు నమ్ముతారా? మరి అదే సింధూరాన్ని ఒంటి నిండా పూసుకుంటే? వినడానికి వింతగా ఉన్నా ఈ పని చేసింది ఎవరో కాదు, సాక్షాత్తు మనందరి ఆరాధ్య దైవం ఆ శ్రీరామ భక్తుడు హనుమంతుడు. అసలు హనుమంతుడు ఎందుకు ఇలా చేశాడు? ఇది ఆయన అమాయకత్వమా, లేక దీని వెనుక మనకు తెలియని ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉందా? హనుమంతుడి విగ్రహాలు ఎప్పుడూ కాషాయ రంగులోనే ఎందుకుంటాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. ఈ కథ కేవలం హనుమంతుని భక్తిని మాత్రమే కాదు, భగవంతుడిని ప్రసన్నం చేసుకునే ఒక సులువైన మార్గాన్ని కూడా మనకు చూపిస్తుంది. మరి పదండి, ఆ రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఆ వెంటనే హైప్ బటన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. మీరు లైక్ చేసి హైప్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. ఇలాంటి ఆధ్యాత్మిక అంశాలు తెలియని వారందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా ఓం శ్రీ హనుమతే నమః అని కామెంట్ చేయండి. నమస్తే, విజయ మా గురు ఛానల్ కి స్వాగతం. నేను విజయలక్ష్మి. అయోధ్య. అయోధ్య అనగానే శ్రీరాముని అవతరణ నుంచి అవతార సమాప్తి వరకు ప్రతి ఘట్టానికి సాక్షిభూతమైన సరయూ నది జ్ఞాపకం వస్తుంది. ఆ సరయూ నది విశేషాలతో మన ఛానల్లో వీడియో ఉంది, లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, చూడండి. సరే, ఇక ప్రస్తుత విషయంలోకి వచ్చేస్తే శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ముగిసింది. నగరం మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. ఒకరోజు అంతఃపురంలో సీతమ్మ తల్లి అలంకరించుకుంటూ తన పాపిటలో సింధూరం పెట్టుకుంటోంది. ఆమె ముఖంలో మాటల్లో వర్ణించలేని ప్రశాంతత, రాముడి పట్ల ప్రేమ కనిపిస్తున్నాయి. ఎప్పుడూ రామసేవలోనే ఉండే హనుమంతుడు అటుగా వచ్చి సీతమ్మ చేస్తున్న పనిని ఎంతో ఆసక్తిగా అమాయకంగా చూడసాగాడు. అలాంటి దృశ్యం ఎప్పుడూ చూడని హనుమంతుడు తన సహజమైన ఆసక్తితో సీతమ్మ దగ్గరకు వచ్చి చేతులు జోడించి, అమ్మా, మీ నుదుటిన ఆ ఎర్రటి పొడిని ఎందుకు పెట్టుకుంటున్నారు? దాని ప్రత్యేకత ఏంటి అని వినయంగా అడిగాడు. హనుమంతుని అమాయకపు ప్రశ్నకు సీతమ్మ చిరునవ్వు నవ్వింది. ఎంతో వాత్సల్యంతో, నాయనా హనుమ, ఇది సింధూరం. నా ప్రాణనాథుడైన శ్రీరాముడు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో సకల విజయాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నేను దీనిని పెట్టుకుంటాను. నేను సింధూరం పెట్టుకుంటే నా స్వామికి చాలా ఇష్టం. ఇది చూసినప్పుడల్లా ఆయన ఎంతో సంతోషిస్తారు అని చెప్పింది. సీతమ్మ చెప్పిన మాటలు, ముఖ్యంగా శ్రీరామునికి మేలు జరుగుతుంది, ఆయన సంతోషిస్తారు అనే పదాలు హనుమంతుని మనసులో బలంగా నాటుకుపోయాయి. వెంటనే ఆయనలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఆయన అమాయక భక్తితో ఇలా అనుకున్నాడట, ఓహో, అమ్మవారు నుదుటిపై కేవలం చిటికెడంత సింధూరం పెట్టుకుంటూనే నా స్వామికి అంత మేలు జరుగుతుందా? ఆయన ఆయుష్ పెరిగి అంతగా సంతోషిస్తారా? అలాంటప్పుడు నా ప్రభువు కోసం నేను ఒళ్ళంతా సింధూరం పూసుకుంటే నా స్వామికి ఇంకెంత మేలు జరుగుతుంది? ఆయన చిరంజీవిగా ఎలాంటి ఆపద లేకుండా కలకాలం ఉంటారు కదా, నా స్వామికి మృత్యు అనేదే ఉండదు కదా అనుకున్నాడు హనుమంతుడు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే హనుమంతుడు అయోధ్య అంగడి వీధికి పరుగు పెట్టాడు. అక్కడ దొరికిన సింధూరాన్నంతా కొని అది ఒంటికి అంటుకుని ఉండడానికి నువ్వుల నూనెతో కలిపి ముద్దలా తయారు చేశాడు. ఆ తర్వాత తల నుండి కాలి వరకు తన శరీరంపై అంగుళం కూడా వదలకుండా ఆ సింధూరాన్ని దట్టంగా పూసుకున్నాడు. ఆ రూపంలో తనను తాను చూసుకుని తన స్వామికి అనంతమైన మేలు చేశానన్న సంతృప్తితో గెంతులు వేస్తూ నేరుగా శ్రీరాముడు కొలువుదీరిన సభకు వెళ్ళాడు. హనుమంతుని ఆ వింత రూపాన్ని చూసి సభలోని వారంతా ఆశ్చర్యపోయారు, కొందరు నవ్వుకున్నారు. కానీ శ్రీరాముడు మాత్రం తన ప్రియ భక్తుని అమాయక ప్రేమను, స్వచ్ఛమైన భక్తిని అర్థం చేసుకున్నాడు. ఆయన సింహాసనం నుండి దిగివచ్చి ప్రేమగా హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకుని, హనుమ, ఏంటి ఈ రూపం
అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, ప్రభు, అమ్మవారు చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే మీకు ఆయుష్ సంతోషం కలుగుతాయన్నారు. మరి నేను ఒళ్ళంతా పూసుకుంటే మీకు అంతులేని ఆయుష్ అనంతమైన సంతోషం కలుగుతాయి కదా. నా స్వామి ఎప్పటికీ క్షేమంగా ఉంటారనే ఆశతోనే ఇలా చేశాను అని ఎంతో ఆనందంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముడి మనసు కరిగిపోయింది. ఆయన కళ్ళు ఆనంద భాష్పాలతో నిండాయి. సభలోని వారందరూ వింటుండగా రాముడు ఇలా ప్రకటించాడు, ఆంజనేయ, నీలాంటి భక్తుడు ఈ లోకాలన్నిటిలోనూ ఎవరూ లేరు, ఉండరు. నీ భక్తి సాటి లేనిది. ఈ రోజు నుండి నువ్వు పూసుకున్న ఈ సింధూరం నాకు అత్యంత ప్రియమైనది. ఎవరైతే భక్తితో నీకు ఈ సింధూరంతో పూజ చేస్తారో వారికి నా అనుగ్రహం కూడా లభిస్తుంది. వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి. వారికి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి అని వరం ప్రసాదించాడు. అప్పటి నుండే హనుమంతుడికి భజరంగ బలి అనే పేరు కూడా వచ్చింది. భజరంగ్ అంటే కాషాయ వర్ణం, బలి అంటే శక్తివంతుడు, అంటే సింధూర వర్ణంతో ప్రకాశించే మహాశక్తివంతుడు అని అర్థం. ఆ రోజు నుండి హనుమంతునికి సింధూర పూజ చేయడం ఒక ముఖ్యమైన ఆచారంగా మారింది. మరి సింధూర పూజతో కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరాముడి వరం ప్రకారం మంగళవారం లేదా శనివారం హనుమంతునికి సింధూర పూజ చేయడం వల్ల భక్తులు ఎన్నో ప్రయోజనాలు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. జీవితంలో ఎలాంటి ఆటంకాలు శత్రుభయాలు ఎదురైనా సింధూర పూజతో హనుమంతుడు వాటిని తొలగిస్తాడు. చేతబడి దుష్టశక్తుల నుండి రక్షణ కవచంలా ఈ పూజ పనికొస్తుంది. హనుమంతుడి గురించి, హనుమంతుడి శక్తి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని గురించి చెప్పుకోవాలి. హనుమాన్ గర్హి ఆలయంలో ఉగ్రవాదుల దాడుల కుట్రల నుంచి ఆ పరిసరాలను, అక్కడి ప్రజలను హనుమంతుడు ఎలా రక్షించాడో చెప్పే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, చూడండి. ఇక హనుమంతుడి పూజతో డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి. అప్పులతో బాధపడేవారు, ఆర్థికంగా స్థిరపడలేని వారు మంగళవారం నాడు మల్లె నూనెతో కలిపి సింధూరాన్ని హనుమంతునికి సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఈ పూజతో రుణభారం తగ్గి సంపద పెరుగుతుంది. జాతకంలో శని కుజ గ్రహాల వల్ల కలిగే దోషాలను నివారించడానికి కూడా సింధూర పూజ చాలా శక్తివంతమైనది. ఏలినాటి శని, అష్టమ శని, కుజదోషం వంటి సమస్యలతో బాధపడేవారు శనివారం లేదా మంగళవారం ఈ పూజ చేయిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గి మంచి ఫలితాలు వస్తాయి. ఇక సింధూర పూజ ఆరోగ్యం, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. హనుమంతుడికి సింధూరంతో పూజ చేస్తే భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్యు లభిస్తాయని నమ్మకం. తరచూ అనారోగ్యంతో బాధపడేవారు, భయంతో సతమతమయ్యేవారు హనుమంతుని పాదాల వద్ద ఉన్న సింధూరాన్ని నుదుటిపై పెట్టుకుంటే మానసిక ధైర్యం పెరుగుతుంది. ఇక విద్యార్థులు హనుమాన్ చాలీసా చదివి స్వామి సింధూరాన్ని తిలకంగా పెట్టుకుంటే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారని చెబుతారు. ఇంతటి మహిమ ఉన్న సింధూర పూజను సరైన పద్ధతిలో చేయడం చాలా ముఖ్యం. ఈ పూజకు మంగళ, శనివారాలు అత్యంత పవిత్రమైనవిగా చెబుతారు. పూజకు కాషాయ రంగులో ఉండే ఆంజనేయ సింధూరం, మల్లె నూనె లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనెను వాడాలి. సింధూరాన్ని నూనెతో కలిపి ముద్దగా చేసి శుభ్రంగా స్నానం చేసి హనుమంతుని విగ్రహానికి లేదా చిత్రపటానికి భక్తితో సమర్పించాలి. ఆలయాల్లో అయితే పాదాల నుండి మొదలుపెట్టి శరీరం మొత్తం సింధూర లేపనం చేస్తారు. సింధూరం సమర్పించాక ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసాను చదవడం వల్ల విశేష ఫలితం ఉంటుందని చెబుతారు. చూశారు కదండి, హనుమంతుని భక్తి ఎంత గొప్పదో. కేవలం చిటికెడు సింధూరంతోనే మన కష్టాలను దూరం చేసే ఆ కరుణామయుడు బజరంగబలి. ఈ మంగళవారం లేదా శనివారం మీరు కూడా దగ్గరలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి సింధూర సేవలో పాల్గొని ఆయన అనుగ్రహాన్ని పొందండి. ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా తప్పకుండా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరి వారి జీవితంలో కూడా హనుమంతుని కృప వెల్లివిరియాలి కదా. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమంతుడు తన ఒంటికి సింధూరం పూసుకోవడం కేవలం కథ కాదు, అది ఒక స్వచ్ఛమైన భక్తికి, నిస్వార్థమైన ప్రేమకు నిలువుటద్దం. ఆ సింధూరం ఒక రంగు మాత్రమే కాదు, అది తన సర్వస్వాన్ని స్వామి పాదాలకు అర్పించిన ఒక గొప్ప భక్తుని త్యాగానికి నిదర్శనం.
హనుమంతుణ్ణి పూజించడం అంటే సాక్షాత్తు ఆ శ్రీరాముణ్ణి పూజించడమే. ఎందుకంటే హనుమంతునికి సింధూరంతో పూజ చేసే వారికి తన అనుగ్రహం కూడా ఉంటుందని వరమిచ్చాడట సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. కాబట్టి హనుమంతుడిని ఆరాధిద్దాం, ఆయన చూపిన భక్తి మార్గంలో నడుద్దాం, ఆయన కృపతో సకల శుభాలు పొందుదాం. జై శ్రీరామ్, జై హనుమాన్.